కళాశాల పేరు అటు ప్రభుత్వ కళాశాల కావచ్చు, ఇటు ప్రైవేట్ కళాశాల కావచ్చు, పేరు ఒకేలా ఉంటాయి. కానీ తెలిసి తెలియని వయసులో వాళ్ళు అంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఒక సెంటర్కి వెళ్ళబోయి ఇంకో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారికి దయతో ఎక్కడైనా మీకు కనిపిస్తే, మీరు అందుబాటులో ఉంటే ఎవరికైనా ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే అడగండి. కొంతమంది అడగలేకపోవచ్చు, కొంతమంది ధైర్యం చేయలేరు. ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే నిన్న ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయికి ఇంకా నెక్కొండలో ఒక కానిస్టేబుల్, తిరుపతి అనే కానిస్టేబుల్ చాలా మంచి పని చేసిండు. ఇంకా నేటి రాత్రి దృష్టికి వచ్చింది వార్త. ఇక్కడ చూడండి, ఇక కానిస్టేబుల్ తిరుపతిని అభినందించిన నెక్కొండ ప్రజలు. ఏంటంటే విషయం, ఈ బైక్ మీద కనిపిస్తున్నారు కదా, కానిస్టేబుల్ పేరు తిరుపతి. పాపం ఈ విద్యార్థిని ఒక సెంటర్కి వెళ్ళబోయి ఇంకో సెంటర్కి వెళ్ళారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తిరుపతి ఆ ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి ఒక 5 minutes మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ విద్యార్థినిది యాక్చువల్గా ఆ సెంటర్ కాదు, ఎందుకంటే కళాశాల పేరు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ విద్యార్థి కన్ఫ్యూజ్ అయ్యి వేరే సెంటర్కి వెళ్ళిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తిరుపతి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమైందేమని అడిగితే, నేను ఒక సెంటర్కి వెళ్ళబోయి ఇంకో సెంటర్కి వచ్చాను, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 20 to 30 minutes టైం పడుతుంది, ఎందుకంటే ఇంకో 5 minutesలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మరి ఆ విద్యార్థిని ఎలా వెళ్ళేది? ఇలాంటి భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తెలియకుండా ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్కి వెళ్తుంటారు. అక్కడే ఉన్న విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తిరుపతి ఆ విద్యార్థిని ఆ సెంటర్ నుంచి తను ఎక్కడైతే తన ఎగ్జామ్ సెంటర్ ఉందో అక్కడికి జస్ట్ 5 minutesలోనే ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లారు. ఇక చూడండి, ఇక ఇలాంటి విద్యార్థులు నెక్కొండ ఒక ప్రాంతంలో కాదు, ప్రతి చోట ఉంటారు. తెలిసి తెలియక ఎగ్జామ్ సెంటర్కి వేరే సెంటర్కి వెళ్ళిపోతారు. అలాంటి వారికి కొంచెం దయాహృదయం చూపించండి, వారికి కొంచెం సహాయం చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది వాళ్ళ జీవితంలో ఒక కీలక ఘట్టం. అది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంప్లీట్గా పాస్ అయితే వాళ్ళ జీవితాలు మరో ఉన్నత శిఖరాలకు వెళ్ళే దిశగా వెళ్తాయి. ఇక్కడే క్లోజ్ అయితే చూడండి, పోలీసులు అంటేనే భయంతో వణికిపోయే తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసును ఏర్పాటు చేయడంతో ప్రజలలో మమేకంగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో పోలీస్ సేవలు అత్యంత అమోఘమని చెప్పవచ్చు. పోలీస్ సేవలోనే భాగంగానే 2024-25 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తుండడంతో మొదటి రోజు పరీక్షకు నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్దకు వచ్చిన విద్యార్థిని తన పరీక్షా కేంద్రం అక్కడ కాదని, నెక్కొండ మోడల్ స్కూల్ ఉందని ఉపాధ్యాయులను తెలుసుకుని నెక్కొండ ప్రభుత్వ కాలేజీ నుండి ప్రభుత్వ మోడల్ స్కూల్లో పరీక్ష రాయాల్సి ఉండడంతో సమయం కూడా కేవలం 5 నిమిషాల సమయం ఉండడంతో ఆ విద్యార్థిగా పరీక్ష రాయలేమో అని బోర్డును వెలిపించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న భానుతో తిరుపతి అనే కానిస్టేబుల్ వెంటనే ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని విషయం తెలుసుకుని 5 నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మోడల్ హై స్కూల్కు తన బైక్ మీద తీసుకువెళ్లి నిర్ణీత 5 నిమిషాల వ్యవధిలో విద్యార్థిని పరీక్షకు హాజరు చేయడంతో ఆ విద్యార్థిని కానిస్టేబుల్ తిరుపతికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది. ఇది ఎంతమో వ్యక్తి వీడియో తీసి పలు నెక్కొండ మరియు వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో సలాం పోలీస్ అన్నట్టు కానిస్టేబుల్ తిరుపతిని నెక్కొండ ప్రజలు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఇది చాలా మంచి విషయం. ఇది ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎక్కడ లేదు. ఎప్పుడైతే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వచ్చిందో ప్రజలతో మమేకమవుతున్నారు పోలీసులు. ఏదైనా సమస్య ఉన్నా కానీ డైరెక్ట్ పోలీసులతోనే చెప్పే ధైర్యం చేస్తున్నారు. ఇదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే. భారత తిరుపతి అన్న కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ విద్యార్థిని అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళి నేను ఎలాగైనా ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలంటే 5 minutes వెళ్ళిపోయేది ఆ సెంటర్కు. అందుకే ఈ ఒక్క విద్యార్థిని మాత్రమే, ఇది నెక్కొండ ఏరియా మాత్రమే కాదు, నెక్కొండ పరిసరాలు కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీలో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతుంటాయి నిత్యంగా. ఎందుకంటే మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంతమంది విద్యార్థులు కానీ నడుచుకుంటూ వెళ్తారు. వారి పట్ల కొంచెం దయావృతంతో వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వండి, వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపండి. ఎందుకంటే వాళ్ళు నడుస్తున్నంతసేపు బాడీ మొత్తం డిప్రెషన్కి లోనై అలసిపోతారు బాగా. చదువుకున్న చదువు కూడా ఎగిరిపోతాయి స్క్వేర్ లాగా. ఎందుకంటే ఎక్కడైనా మీకు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా ఇంటర్మీడియట్ విద్యార్థులు కనిపిస్తే రోడ్డు మీద వారికి కొంచెం లిఫ్ట్ ఇచ్చి సహాయం చేయండి.